పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు జహీరాబాద్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్. కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల పాలనలోనే ప్రజలకు నీటి కష్టాలు, కరెంటు కష్టాలు స్టార్ట్ అయ్యాయన్నారు. జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ ఎంతో కృషి చేసిందంటున్న అనిల్ కుమార్తో మా ప్రతినిధి వేణు ఫేస్ టు ఫేస్. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల పక్కగా ఉండి విభిన్న సంస్కృతులకు, ఆచారాలకు కేంద్రంగా ఉంది జహీరాబాద్ నియోజకవర్గం. జహీరాబాద్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. సుమారుగా 18 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గం నుంచి ఇప్పటికే అన్ని పార్టీల వారు కూడా అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గాలి అనిల్ కుమార్ ఈసారి పార్లమెంట్ ఎన్నికల బరిలో ఉండబోతున్నారు. ప్రస్తుతం మనతో పాటు క్షేత్రస్థాయిలో కూడా ఆ పార్లమెంటు పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాలను కూడా తాను విజిట్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు అభ్యర్థి గాలి అనిల్ కుమార్ గారు ఉన్నారు. ఈసారి మీకు బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చింది జహీరాబాద్ పార్లమెంట్ నుంచి. మీరు ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎలాంటి ఎజెండాతో ముందుకెళ్తున్నారు? ముందుగా జై తెలంగాణ. నాకు జహీరాబాద్ పార్లమెంట్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు జహీరాబాద్ పార్లమెంట్ అంటే వ్యవసాయం మీద ఆధారపడింది. మరి అటు మహారాష్ట్ర, కర్ణాటక బార్డర్లో ఉంది కాబట్టి చాలా మట్టుకు మరి బసవేశ్వర ప్రాజెక్టులు, నిజాంసాగర్ ప్రాజెక్టు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రైతులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే నేను నా వంతు కష్టపడతానని చెప్పేసి తెలియజేస్తూ, అలాగే మరి యువత కూడా వివిధ రాష్ట్రాలలో మన రాష్ట్రంలో వలసలుగా వచ్చి బయట బతుకుతూ ఉన్నారు. యూత్ కూడా వాళ్ళకు అక్కడ ఇండస్ట్రీస్ వచ్చి డెవలప్మెంట్ పెరిగే విధంగా నా వంతు ప్రయత్నం నేను చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి గతంలో ఇప్పుడు బీజేపీకి ఉన్న అభ్యర్థి కూడా 10 సంవత్సరాలు మరి ఎంపీగా చేసిండు. మరి ఎవరికి గుర్తుపట్టని పరిస్థితి, ఒక చిన్న అభివృద్ధి కూడా చేయలేడు. మరి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వచ్చే అభ్యర్థి కూడా ఆయన కూడా ఒక 5 సంవత్సరాలు ఎంపీగా చేసిండు. మరి జహీరాబాద్ పార్లమెంట్ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. వీళ్ళిద్దరు కూడా మీరు బాగా చర్చించుకోండి, వీళ్ళిద్దరు ఏం చేశారు అనేది. ఇప్పుడు కొత్తగా నేను వస్తున్నా కాబట్టి నేను ఒక యూత్గా ఒక తెలంగాణ ఉద్యమకారునిగా మీ ముందుకు వస్తున్నా. నన్ను ఆదరించండి. 24 గంటలు మీ అందుబాటులో ఉండి మరి మీ కుటుంబ సభ్యునిగా నేను కష్టపడి పనిచేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నాకు ఒకసారి అవకాశం ఇస్తే మరి పార్లమెంట్ అభివృద్ధి ఏందనేది నేను చూపిస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ముఖ్యంగా కాంగ్రెస్ కానీ బీజేపీ వైఖరి ఎలా ఉంది? ఇక నియోజకవర్గానికి సంబంధించి కానీ ఇక్కడ కేసులు వేస్తున్న పరిస్థితి ఉంది. నియోజకవర్గానికి సంబంధించిన డెవలప్మెంట్ కానీ ఈ 2 పార్టీల వైఖరి ఎలా చూస్తున్నారు? ఇప్పుడు చూస్తూ ఉన్నారు, ఇవన్నీ బీఆర్ఎస్ను తట్టుకోలేక, ఎదుర్కోలేక ఇదొక ఉద్యమం పార్టీ. ఇట్లాంటి పార్టీలను ఇప్పుడే అణచివేయాలని చెప్పి ఒక బీజేపీ, కాంగ్రెస్ 2 పార్టీలు కూడా రాజకీయ శక్తి వాళ్ళకి ఎదుర్కోలేక మరి అధికారులను అడ్డం పెట్టుకొని కేసులు పెట్టి మరి భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారు. ఎవరు కూడా ప్రజలారా, మన జహీరాబాద్ పార్లమెంట్ ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, మనమంతా ఉద్యమకారులం, మనం భయపడేది లేదు. మనం అన్నిటికీ ఎదుర్కొనే శక్తి మనకు ఉంది. మనం ఇట్లనే కష్టపడి ముందుకెళ్ళి తిరిగి మన ప్రభుత్వం తెచ్చుకున్నాక మనం పోరాడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అంటే మీరు అభ్యర్థిగా ఉన్నారు. ఈ జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీరు ఈ ప్రజలకు ఏమి ఇవ్వబోతున్నారు జహీరాబాద్ పార్లమెంట్ పార్టీ? ముఖ్యంగా ఒకటే, ఇక్కడ జహీరాబాద్ పార్లమెంట్లో వ్యవసాయం మీద ఆధారపడిన రైతాంగం ఎక్కువ ఉంది. యువతకు ఇక్కడ ఎటువంటి ఆధారం లేదు. మరి అక్కడ ఇండస్ట్రీస్ తేవడం కానీ, నీళ్ళ సౌలత్ కానీ, కాలువలు కానీ ఇట్లాంటి సౌలతులు ఏర్పడే విధంగా నేను కృషి చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ముఖ్యంగా చూసుకుంటే రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ విజయం సాధించబోతుంది. ఇప్పటికీ ఇక్కడ ఎంపీలుగా పనిచేసిన కాంగ్రెస్ కానీ బీజేపీ అభ్యర్థులు ఈ ప్రాంతానికి చేసింది ఏలు. రానున్న రోజుల్లో ఈ ప్రాంతం వ్యవసాయ ఆధారిత ప్రాంతం. దానికి సంబంధించి ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఇక్కడ ముఖ్యంగా ఉపాధి అవకాశాలు పెంచే విధంగా తన భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని కేవలం కక్ష రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ పార్టీలకు జహీరాబాద్ ఓటర్లు బుద్ధి చెప్తారని జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ చెప్తున్నారు. కెమెరామెన్ గోపాల్తో వేణు, సంగారెడ్డి జిల్లా.